హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఆ రోజైతే ట్రీ కొన్నాం కదా, అదే రోజు అనమాట. ట్రీ కొన్నాక ఆ ట్రీకి డెకరేషన్ చేద్దామని ట్రీ ఆర్నమెంట్స్ అయితే కొంటున్నాము. ఇది వాల్మార్ట్ పక్కనే డాలరామా ఉందన్నమాట. అదే మాల్లో డాలరామా, ఇక్కడ కెనడాలో డాలరామా అంటే అన్ని అంటే డాలర్ 50 సెంట్స్, $25 అట్లా స్టార్టింగ్ ప్రైస్ అట్లా ఉంటుంది అనమాట. అంటే చీప్ అండ్ బెస్ట్, కొంచెం తక్కువ రేటుకు ఉంటాయి. ఓకే, చీప్ అండ్ బెస్ట్ బాగానే ఉంటుంది ఇందులో కలెక్షన్. సో ఇక్కడైతే క్రిస్మస్ కలెక్షన్ అయితే చాలా ఉంది. ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్లో క్రిస్మస్ ముందు మొత్తం క్రిస్మస్ కలెక్షనే ఉంటుంది. ఈ డాలరామాలో అయితే కొంచెం చీప్, కొంచెం తక్కువ ఉంటాయి రేట్స్, కొంచెం బాగుంటాయి అన్నమాట. ఇందులో చాలా అంటే చాలా కలెక్షన్ వచ్చింది క్రిస్మస్కి అయితే. ఇవన్నీ చూస్తుంటే అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది. నేను మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత కలెక్షన్ ఉందో. అయితే ఇప్పుడైతే ఆ ట్రీ కొన్నాం కదా, ట్రీకి డెకరేట్ చేద్దామని చెప్పి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఏది చూసినా తీసుకోవాలనిపించేలాగా ఉన్నాయి అవన్నీ. కలెక్షన్ చాలా బాగున్నాయి. సో ఇవన్నీ అయితే అరౌండ్ $2, $3, $4, 75 సెంట్స్, $5 అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది. సో ఈ స్నోమ్యాన్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ ఇంకా ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. శాంటాస్, స్నోమ్యాన్, బెల్స్, ఇంకా ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో ట్రీకి డెకరేట్ చేయడానికి అవన్నీ ఉన్నాయి. ఆడ కొనేటప్పుడేమో ఎక్కువ కొనేసిన అని అనిపించింది, కానీ ఇంటికి వచ్చినాక చూస్తే చాలా తక్కువ అనిపించింది. ఇంకా చాలా ఉన్నాయి తీసుకోవాల్సినవి. ఇంకా కొన్ని కొన్ని తీసుకున్నాను, నచ్చినవన్నీ తీసుకున్నాను అనమాట. ఇవి ఇక్కడ కలర్స్ ఇవి ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాను అనమాట కలర్స్. ఇంకా ఇక్కడైతే డోనట్ చూడండి అసలు ఎట్లుందో, చూడ్డానికి అసలు రియల్గా అన్నట్టు అనిపిస్తున్నాయి అవి చూస్తుంటే. డోనట్స్, చాక్లెట్స్ ఇట్లా ప్యాక్ చేసి అవన్నీ. సో ఇదైతే కెనడాలో క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడం, అంటే మేమిద్దరం మ్యారేజ్ అయ్యాక ట్రీ పెట్టుకోవడం ఫస్ట్ టైం అనమాట. కొంచెం ఎక్సైటెడ్గా ఉంది కాబట్టి అన్నీ కొనేసి డెకరేట్ చేయాలని ఎక్సైటెడ్గా ఉన్నా. సో అంటే ఇది సెకండ్ క్రిస్మస్ కెనడాలో మేమిద్దరం సెలబ్రేట్ చేసుకోవడం, కానీ ట్రీ పెట్టడం మాత్రం ఫస్ట్ టైం పెడుతున్నా. అందుకే అన్నీ కొనేస్తున్నా డెకరేట్ చేయడానికి. ఏవి కనిపిస్తే అవి తీసుకొని కార్ట్లో వేసేస్తున్నా. మీకైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఎట్లా డెకరేట్ చేసినా, ఏం చేసినా అనేది. అంటే క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసింది, ఇంకా ఇల్లు కూడా డెకరేట్ చేసుకున్నాం బయట అంతా లైట్స్ పెట్టి, అది కూడా చూపిస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై వీడియోస్, అండ్ ఆల్సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గైస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఆర్నమెంట్స్ షాపింగ్ అయితే అయిపోయింది, డెకరేషన్ మాత్రం పెండింగ్ ఉంది, చెయ్యాలి. సో డెకరేషన్ చేసినాక మీకు వీడియో పోస్ట్ చేశాను, చూడండి ఎట్లా డెకరేషన్ చేసినా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో.